గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చి అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా కేవలం 10th క్లాస్ అర్హత అయితే ఈ ఉద్యోగాలు అయితే మనం పొందుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే రిలీజ్ చేస్తున్నారండి. అవి పర్మనెంట్ అవుతాయా లేవా అంటే అది భవిష్యత్తు మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే పర్మనెంట్ కాదండి, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ మీద అయితే భర్తీ చేయనున్నారు. కాబట్టి అర్హత అవకాశం కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు మనం ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఆఫ్లైన్లోనే మాత్రం అప్లై చేయాలండి. సో ఎవరైనా సరే అమౌంట్ ఇస్తాం పని అయిపోతుందంటే అలాంటివి నమ్మమాకండి అండి. గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు మీ ఓన్గా ట్రై చేయండి. లేదు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే ఉపయోగించుకోండి. మన ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే దీనిలో భాగంగా మల్టీపర్పస్ స్టాఫ్ అలాగే కుక్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీనికి ప్రతి నెల అక్షరాల 13,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మీరు 10th క్లాసు దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ చేసి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయవలసి అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 25 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. అదేవిధంగా రెండో పోస్ట్ వచ్చేపాటికి సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పర్టికులర్గా ఇది అని ఇవ్వలేదండి. సో మినిమం 10th క్లాస్ చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఒక 2 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అది గవర్నమెంట్ అయినా లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ అయినా లేదా ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు. సో ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు అన్నారు కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. దీనికి ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. 25 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ పర్సనల్స్, ప్రొఫెషనల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ రాయవలసి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్లైన్లో ఫిల్ చేస్తున్నాం కాబట్టి 1-2 సార్లు స్పెల్లింగ్స్ కానీ ప్రతిదీ చెక్ చేసుకొని అయితే ఫిల్ చేయండి. దీనితో పాటు మీ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిరాక్సెస్ అన్నీ కూడా కలిపి సెల్ఫ్ అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో మరి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి 27/5/2025 నుంచి 5/6/2025 సాయంత్రం 5 గంటలలోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయము, ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ, 2nd ఫ్లోర్, రూమ్ నెంబర్ 204, ముమ్మిడివరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. సో ఇక్కడికి వచ్చేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి ఇవ్వలేదండి, బట్ లోకల్ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి అంబేద్కర్ జిల్లాకి చెందిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. మీకు ఏదైనా అవకాశం లాంటిది ఉంటే రికమెండేషన్ కూడా యూజ్ చేసుకునండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.